హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డెవ్ ఫర్ యూ. నా ప్రీవియస్ వీడియోలో నేను రియాక్ట్ రౌటర్ డామ్ యూజ్ చేసి మనం పేజ్ టు పేజ్ నావిగేషన్ ఎలా చేస్తాం అన్న దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నా రియాక్ట్ ప్లేలిస్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. ఒకసారి మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో అయితే చూడండి, ఎందుకంటే ఇట్ ఈజ్ లైక్ ఏ కంటిన్యూషన్ ఫర్ దట్ టాపిక్ అనమాట. ఇప్పుడు మనం పేజ్ టు పేజ్ నావిగేషన్ ఎలా చేస్తాం అన్న దాని గురించి తెలుసుకున్నాం నా ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు మనం ఆ పేజ్ టు పేజ్ నావిగేషన్ చేస్తున్నప్పుడు మనం డేటాని ఎలా పాస్ చేయొచ్చు అన్న దాని గురించి కూడా తెలుసుకుందాం అనమాట. మీకు అర్థం కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్లాష్ యూజర్ అనే ఒక పాత్ మెన్షన్ చేసి మనం దాన్ని ఒక యూజర్ కాంపోనెంట్కి అయితే డైరెక్ట్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మనం ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా పాత్ అండ్ అలాగే ఎలిమెంట్లో మనం ఏ కాంపోనెంట్ అయితే మనకి డిస్ప్లే అవ్వాలో ఆ కాంపోనెంట్ని అయితే మనం పాస్ చేస్తాం కదా. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజర్ అనే పాత్ మెన్షన్ చేశాను. అలాంగ్ విత్ దట్ మనకి నేమ్ అనే ఒక పారామీటర్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా, అండ్ అలాగే అది మనకి ఆ యూజర్ కాంపోనెంట్లో ఆ నేమ్ అనేది డిస్ప్లే అయ్యేలాగా ఇది ఎలా చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద విఎస్ కోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అప్లికేషన్ అయితే లోకల్ హోస్ట్ 3000లో రన్ అవుతుంది. ఫస్ట్ మనం రౌట్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నేను బ్రౌజర్ రౌటర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా, బ్రౌజర్ రౌటర్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్ని. అండ్ అలాగే నెక్స్ట్ రౌట్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా, రౌట్స్ అనే కాంపోనెంట్ని. ఇవన్నీ మనం రౌట్స్ యాడ్ చేయడానికి ఇంపోర్ట్ చేసుకోవాల్సినవి రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి. నెక్స్ట్ ఇప్పుడు మనం రౌట్స్ అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ మనం పాత్లో స్లాష్ అయితే మెన్షన్ చేయాలి, ఎందుకంటే అది హోమ్ స్క్రీన్ అన్నట్టు. సో ఎలిమెంట్లో ఆ కాంపోనెంట్ లైక్ హోమ్ కాంపోనెంట్ని నేను ఒక నార్మల్గా ఒక హోమ్ కాంపోనెంట్ ఫైల్ కింద అయితే క్రియేట్ చేశాను. లైక్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ టెంప్లెట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక యూజర్ రౌట్ని యాడ్ చేద్దాం, రౌట్. అండ్ అలాగే పాత్ వచ్చి స్లాష్ యూజర్ కింద. అండ్ అలాగే ఎలిమెంట్లో మనం ఆ యూజర్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేద్దాం. సో యూజర్. ఇప్పుడు మనకి రౌటింగ్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్లాష్ అంటే హోమ్లో ఉంది కాబట్టి వెల్కమ్ టు డెవ్ ఫర్ యూ అంటే నా ఛానల్ పేరు. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్లాష్ యూజర్ అని అయితే చెక్ చేద్దాం. సో ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ టు ద యూజర్ కాంపోనెంట్ అనమాట. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమన్నాం, ఆ యూజర్తో పాటు మనం డేటా ఎలా పాస్ చేయొచ్చు అన్న దాని గురించి అయితే తెలుసుకుందాం. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు రౌట్స్ యాడ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు స్లాష్ యూజర్ స్లాష్ కాలన్ నేమ్ అంటే ఈ నేమ్ అనేది ఏంటంటే ఒక కీ వాల్యూ, ఇది కీ వాల్యూ లెక్కన. సో ఈ నేమ్ అనేది ఒక వేరియబుల్ నేమ్ కింద, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో రైట్ యూజర్ నేమ్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కాలన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో ఎక్స్ కానీ వై కానీ ఏదన్నా అయితే మీరు పెట్టచ్చు అనమాట. సో నేను ఈజీగా ఉంటుందని అండ్ అలాగే అండర్స్టాండబుల్గా ఉంటుందని సో నేమ్ అని అయితే మెన్షన్ చేశాను. ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు స్లాష్ యూజర్ అని అయితే సెర్చ్ చేశాను. నాకు ఎంటీగా కనపడుతుంది, ఎందుకంటే ఆ కాంపోనెంట్ రౌట్ మనకి ఫైండ్ అవ్వలేదంటది చూసారా. సో నో రౌట్స్ మ్యాచ్డ్ లొకేషన్ స్లాష్ యూజర్. ఇది ఎందుకని డిస్ప్లే అవుతుందంటే మనం స్లాష్ యూజర్ స్లాష్ కాలన్ నేమ్ అని అయితే మెన్షన్ చేసాం, కానీ అక్కడ మనం ఏమని సెర్చ్ చేస్తున్నాం, ఓన్లీ స్లాష్ యూజర్ అని. ఇప్పుడు మనకి ఈ నేమ్ అనేది ఏంటంటే మ్యాండేటరీ థింగ్ అయిపోయింది. సో దీన్ని మనం ఆప్షనల్గా చేయాలి అంటే ఎలాగంటే ఇప్పుడు జస్ట్ మీరు ఆ నేమ్ ఎండ్లో క్వశ్చన్ మార్క్ అయితే యాడ్ చేస్తే అప్పుడు అది ఆప్షనల్ కింద కన్సిడర్ అయ్యి మనకి యూజర్ కాంపోనెంట్ అయితే రెండర్ అయ్యి డిస్ప్లే అవుతుందన్నమాట. హోప్ సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం డేటాని ఎలా పాస్ చేయొచ్చు అండ్ అలాగే దాన్ని ఎలా గ్రాబ్ చేయొచ్చు అన్న దాని గురించి చూద్దాం. ఆల్రెడీ మనం రౌట్లో అయితే నేమ్ వేరియబుల్ లాగా అయితే మనం యాడ్ చేసాం కదా, అంటే ఒక పారామీటర్ని అది తీసుకునేలాగా అయితే మనం యాడ్ చేసాం అనమాట. ఇప్పుడు మనం ఆ యూజర్ కాంపోనెంట్కి వెళ్ళి ఆ యాడ్ చేసిన నేమ్ని మనం ఎలా గ్రాబ్ చేయాలో చూద్దాం అనమాట. సో యూజర్ కాంపోనెంట్ ఓపెన్ చేశాను. విత్ ద హెల్ప్ ఆఫ్ పరమ్స్ మనం ఈ వాల్యూస్ని అయితే గ్రాబ్ చేయొచ్చు అనమాట. ఈ పరమ్స్ కూడా మనకి రియాక్ట్ రౌటర్ డామ్లో ఒక ఫంక్షనాలిటీ లెక్కన. సో దాన్ని ఇంపోర్ట్ చేద్దాం. సో కాన్స్ట్ పరమ్స్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ పరమ్స్. ఇప్పుడు మనకి అది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అయింది, రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి అయితే ఇంపోర్ట్ అయింది కదా. ఇప్పుడు జస్ట్ మీరు సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పరమ్స్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యూఆర్ఎల్లో ఫర్ సపోజ్ ఏమన్నా వాల్యూ పాస్ చేసి ఉంటే అది మీకు కన్సోల్ డాట్ లాగ్లో అయితే మనకి డిస్ప్లే అవుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పరమ్స్ యూజ్ పరమ్స్. ఓకే వెయిట్ ఎ మినిట్, యాక్చువల్లీ వీ షుడ్ కాల్ ఇట్ లైక్ ఏ ఫంక్షన్ అనమాట. సో యూజ్ పరమ్స్ ఫంక్షన్ కింద మనం గ్రాప్ చేసాం. మనకి ఎంటీ ఆబ్జెక్ట్స్ అయితే రిటర్న్ అవుతున్నాయి. వన్స్ అగైన్ ఐ విల్ రిఫ్రెష్ ద పేజ్ అండ్ ఐ విల్ షో.
సో మనకి ఎంప్టీ ఆబ్జెక్ట్స్ అయితే రిటర్న్ అవుతున్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ స్లాష్ యూజర్ తర్వాత మనం పాస్ చేయలేదనమాట పారామీటర్ కైండ్ ఆఫ్ థింగ్‌ని. సో ఇప్పుడు నేను ఇక్కడ స్లాష్ రూపేంద్ర అని పాస్ చేశాననుకోండి. చూడండి మనకి నేమ్ వచ్చేసి రూపేంద్ర అని అయితే డిస్‌ప్లే అవుతుంది. ఈ విధంగా మనం వాల్యూస్‌ని యూఆర్ఎల్‌లో పాస్ చేసి అండ్ అలాగే రెస్పెక్టివ్ కాంపోనెంట్‌లో ఆ వాల్యూస్‌ని పరమ్స్ యూజ్ చేసి మనం డేటాని అయితే గ్రాబ్ చేయొచ్చనమాట. అంతేకాకుండా ఈ గ్రాబ్ చేసిన డేటాని ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ యూజర్‌తో పాటు యూజర్ నేమ్ కూడా డిస్‌ప్లే అవ్వాలి అనుకుంటే నేనేం చేయొచ్చంటే సింపుల్‌గా ఇక్కడ నేను స్పేస్ పరమ్స్ డాట్ నేమ్. ఎందుకంటే నేనక్కడ కీ నేమ్ అని మెన్షన్ చేశాను కదా! సో ఇప్పుడు చూడండి యూజర్ రూపేంద్ర అని అయితే డిస్‌ప్లే అయింది. ఆర్ ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కార్తీక్. ఇప్పుడు మనకి యూజర్ కార్తీక్ అని అయితే డిస్‌ప్లే అవుతుంది. ఈ విధంగా మనం డేటాని యూఆర్ఎల్ ద్వారా పాస్ చేసి రెస్పెక్టివ్ కాంపోనెంట్‌లో దాన్ని గ్రాబ్ చేసి అండ్ అలాగే మనం డిస్‌ప్లే అయితే చేయొచ్చు. హోప్ సో మీకు ఈ బేసిక్ థింగ్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఈ ఒక్కటే కాదు మీరు మల్టిపుల్ వాల్యూస్‌ని కూడా పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏజ్ కూడా కావాలి అనుకుంటే సేమ్ స్లాష్ కోలన్ ఏజ్ క్వెషన్ మార్క్. ఇప్పుడు నాకు నేమ్‌తో కూడా వర్క్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఆ క్వెషన్ మార్క్ పెట్టలేదనుకోండి, అప్పుడది మనకి వర్క్ అవ్వదు. ఎందుకంటే రౌట్ నాట్ ఫౌండ్ లెక్కన. ఎందుకంటే మనకి ఆ ఏజ్ అనేది కూడా మనకి కంపల్సరీ థింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ కూడా క్వెషన్ మార్క్ పెట్టి అప్పుడు నేనిప్పుడు స్లాష్ కార్తీక్ అని మెన్షన్ చేశా. అండ్ అలాగే స్లాష్ ఏజ్ ఒక 20 అని మెన్షన్ చేస్తే అప్పుడు మనకి నేమ్ అండ్ అలాగే ఏజ్ డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు దాన్ని కూడా మీరు డిస్‌ప్లే చేయాలంటే సేమ్ మీరు ఆ యూజర్ కాంపోనెంట్‌లో పరమ్స్ డాట్ నేమ్ అని ఎలా మెన్షన్ చేశారో సేమ్ ఏజ్ అని సేమ్ పరమ్స్ డాట్ ఏజ్ జస్ట్ లైక్ దట్ కార్తీక్ ఏజ్ 20 ఈ విధంగా అయితే మీరు యూఆర్ఎల్ ద్వారా డేటాని పాస్ చేయొచ్చు అండ్ అలాగే మల్టిపుల్ డేటాని అయితే పాస్ చేయొచ్చు. ఇన్ని అని ఏం లేదు. సో యూ కెన్ ఈజీలీ గ్రాబ్ ద డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ రియాక్ట్ రౌటర్ డామ్ పరమ్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఒక చిన్న అప్లికేషన్ లాగా అయితే చూపిస్తా. లైక్ మీరు ఒక యూఆర్ఎల్ ద్వారా ఒక కేటగిరీని పాస్ చేస్తే ఆ కేటగిరీని గ్రాబ్ చేసుకొని అండ్ అలాగే ఒక స్మాల్ ఫిల్టరేషన్ అయ్యి మనకి రిమైనింగ్ డేటా డిస్‌ప్లే అయ్యేలాగా అంటే ఒక ప్రొడక్ట్స్ డేటా అనమాట. సో నేను ఆల్రెడీ ఒక ప్రొడక్ట్స్ డేటాని అయితే గ్యాదర్ చేసి పెట్టుకున్నా. సో ఎగ్జాంపుల్ కింద ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. దీంట్లో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఆ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్‌లో ఒక్కొక్క ఆబ్జెక్ట్‌లో మనకి నేమ్, కేటగిరీ అండ్ అలాగే ప్రైస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఎలా సెర్చ్ చేస్తామంటే ఈ కేటగిరీని యూజ్ చేసి సెర్చ్ చేస్తామనమాట. మనకి అవైలబుల్‌గా ఉన్న కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి? కేటగిరీ ఐస్ క్రీమ్స్ కేటగిరీ అండ్ అలాగే డ్రింక్స్ కేటగిరీ అండ్ అలాగే బిర్యానీ. అంటే యూనిక్ కేటగిరీస్ మనకి ఈ 3 అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక సెర్చ్ బార్‌ని క్రియేట్ చేసి అది మనకి సెర్చ్ చేస్తున్నప్పుడు మనకి కింద డేటా డిస్‌ప్లే అయ్యేలాగా అయితే మనం క్రియేట్ చేద్దామనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మల్‌గా ఆ డేటాని అయితే డిస్‌ప్లే చేసేస్తాను. సో నాకు ఆల్రెడీ ప్రొడక్ట్స్ కాంపోనెంట్ అయితే నేను క్రియేట్ చేసి పెట్టాను. అండ్ ఈ ప్రొడక్ట్స్ కాంపోనెంట్‌లో నేను దాన్ని డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నేను ఆ అరే ఆఫ్ డేటాని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ప్రొడక్ట్ డేటాని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ప్రొడక్ట్స్ డేటాని ఇంపోర్ట్ చేసుకున్నా. అండ్ అలాగే యూస్టేట్ హుక్ యూజ్ చేసి నేను ఆ డేటాని అసైన్ చేస్తున్నాను అనమాట. సో కాన్స్ట్ డేటా కామా సెట్ డేటా ఈజ్ ఈక్వల్ టు యూస్టేట్ ఆఫ్ ప్రొడక్ట్ డేటా. ఇప్పుడు నాకు దాని ఇనీషియల్ వాల్యూ అంటే ఈ డేటా యొక్క ఇనీషియల్ వాల్యూ ఏమైంది? ఆ ప్రొడక్ట్స్ డేటా అరే అయ్యిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని డిస్‌ప్లే చేసేద్దాం నార్మల్‌గా. H1 జస్ట్ నార్మల్‌గా టైటిల్ ప్రొడక్ట్స్ అండ్ లేటర్ ఆన్ స్పెల్లింగ్ ప్రొడక్ట్స్ అండ్ నెక్స్ట్ దాన్ని మనం డిస్‌ప్లే చేద్దాం అనమాట. డేటా యాంపర్సెంట్ డేటా డాట్ మ్యాప్ జస్ట్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ వి అండ్ ఇప్పుడు మనం వాటిని రిటర్న్ చేద్దాం. సో ఒక డివ్‌లో కన్సిడర్ చేద్దాం. డివ్ దీంట్లో నాకు ఒక H5 లెక్కన హెడ్డింగ్ ట్యాగ్ H5 యూజ్ చేశాను. నేమ్ డిస్‌ప్లే అవ్వాలి అండ్ అలాగే కేటగిరీ డిస్‌ప్లే అవ్వాలి. వి డాట్ కేటగిరీ అండ్ ఇన్ ద సేమ్ వే మనకి ప్రైస్ డిస్‌ప్లే అవ్వాలి. సో H6 యాడ్ చేశాను ప్రైస్‌కి. వి డాట్ ప్రైస్. ఇప్పుడు మనకి ఇవన్నీ అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. అండ్ అలాగే ఇది మనకి డిస్‌ప్లే అవ్వాలంటే ఫస్ట్ మనం దానికి రౌట్ కూడా యాడ్ చేద్దాం అనమాట. సో రౌట్ అండ్ అలాగే పాత్ వచ్చి మనకి స్లాష్ ప్రొడక్ట్స్ అండ్ రిమైనింగ్ పారామీటర్స్ మనం తర్వాత యాడ్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ మీకు ప్రొడక్ట్స్ డిస్‌ప్లే అవుతున్నాయో లేదో తెలియాలి కాబట్టి నేను నార్మల్‌గా ఫస్ట్ స్లాష్ ప్రొడక్ట్స్ అని అయితేనే మెన్షన్ చేశాను. సో స్లాష్ ప్రొడక్ట్స్ పేజ్. ఇప్పుడు మనకి
మనకి స్లాష్ ప్రొడక్ట్ అని క్లిక్ చేయగానే మనకి ప్రొడక్ట్స్ పేజ్ కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ప్రొడక్ట్స్ నో రోడ్స్ ఫ్రమ్ ఓకే వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు మనకి వరుసగా ప్రొడక్ట్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. వాటికి ఒక బేసిక్ స్టైలింగ్ అయితే యాడ్ చేద్దాం సో దట్ ఇట్ విల్ లుక్ సమ్వాట్ బెటర్. సో ఐఎమ్ రైటింగ్ ద ఇన్లైన్ స్టైలింగ్ మీద అంత ఫోకస్ అయితే చేయట్లేదు ప్రజెంట్. జస్ట్ మీకు ఫంక్షనాలిటీస్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయో అన్నది చూపిస్తున్నా అంతే. సో మార్జిన్ 10 పిక్సెల్ అండ్ అలాగే విడ్త్ 150 పిక్సెల్ and border. I will also add the border 2 pixel of solid gray color. ఇప్పుడు మనకి అవి ఒక బాక్స్లో అయితే డిస్ప్లే అవుతున్నాయి కొంచెం బెటర్గా అయితే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సెర్చ్ టూల్ని కూడా యాడ్ చేద్దాం అనమాట. సెర్చ్ టూల్ అని ఆల్రెడీ ఒక కాంపోనెంట్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఫంక్షనాలిటీ యాడ్ చేద్దాం దానికి. సో ఫస్ట్ మనం దానికి ఏం కావాలి, సెర్చ్ చేయడానికి ఫస్ట్ మనకు ఒక ఇన్పుట్ ట్యాగ్ కావాలి. సో ఇన్పుట్ని యాడ్ చేసాం అండ్ అలాగే మనకు ఒక బటన్ కావాలి. దాంట్లో మనం అది క్లిక్ చేసినప్పుడు అది మనకి సెర్చ్ చేయేలాగా. సో ఇప్పుడు మనకి ఈ రెండు అయితే క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనం ఈ ఇన్పుట్లో ఎంటర్ చేసిన వాల్యూస్ని గ్రాప్ చేయడానికి నేను ఒక స్టేట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. లైక్ సెర్చ్ టర్మ్ సెర్చ్ ఆర్ ఎల్ సెర్చ్ వెయిట్ ఎ మినిట్ సెట్ సెర్చ్ ఈక్వల్ టు యూ స్టేట్. దాని డిఫాల్ట్ వాల్యూ మనం ఎంటీ పెట్టేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమవ్వాలంటే ఆన్ చేంజ్ ఈవెంట్ని యూజ్ చేస్తున్నాం. ఆన్ చేంజ్ మీరు ఈ ఈవెంట్స్ ఇవన్నీ మీకు క్లియర్ కట్ ఐడియా ఉంటే బెటర్, ఎందుకంటే మనం చాలా యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ఈవెంట్ ద్వారా సెట్ సెర్చ్లో నేను ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఆ ఇన్పుట్లో ఏది ఎంటర్ చేసినా అప్పుడు ఆటోమేటిక్గా సెట్ సెర్చ్లోకి మనకి ఆ వాల్యూని అయితే మనం యాడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, జస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో కాన్స్ట్ సెర్చ్ ఐటమ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాం. అంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆ సెర్చ్ ఫంక్షనాలిటీ వర్క్ అయ్యేలాగా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇఫ్ కండిషన్ చెక్ చేద్దాం. ఆ సెర్చ్ టర్మ్ నాట్ ఈక్వల్ టు ఎంటీయా అని, అంటే అది ఎంటీగా లేనప్పుడే మనకి ఈ సెర్చ్ ఫంక్షనాలిటీ వర్క్ అయ్యేలాగా. అండ్ అలాగే ఎల్స్ కండిషన్ కూడా ఇచ్చేద్దాం. ఎల్స్ alert add search item for the clarification of the user. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం యూజ్ నావిగేట్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది ఒక ఫంక్షనాలిటీ. అది కూడా మనకి రియాక్ట్ రౌటర్ డామ్లోనే ఉంటుంది. ఫస్ట్ దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం అనమాట. కాన్స్ నావిగేట్ ఇదేం చేస్తుందంటే మనం డైరెక్ట్ రౌట్స్ యాడ్ చేస్తున్నాం కదా, అలాగే మనని ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ చేయడానికి మనకి ఈ యూజ్ నావిగేట్ ఫంక్షనాలిటీ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో యూజ్ నావిగేట్ ఫంక్షన్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నావిగేట్ మనకి ఎక్కడికి నావిగేట్ అవ్వాలి, స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ మనకి ఏ సెర్చ్ టర్మ్ అయితే మనం మెన్షన్ చేస్తున్నామో ఆ సెర్చ్ టర్మ్కి. సో నేను ఇప్పుడు ఈ సెర్చ్ టర్మ్ అయితే పాస్ చేస్తున్నాను. అంటే ఆ సెర్చ్ మనకి ఆన్ చేంజ్ ఈవెంట్ అప్పుడు మనకి కాల్ అయ్యి మనకి వాల్యూ అయితే యాడ్ అవుతుంది కదా. సో ఆ వాల్యూని నేను ఆ యూఆర్ఎల్లో మెన్షన్ చేసి నేను ఇప్పుడు అది నావిగేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని యాప్లో అయితే ఇంపోర్ట్ చేద్దాం అనమాట. అండ్ అలాగే ఫస్ట్ మనం ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ యాడ్ చేయాలి. సో ఆన్ క్లిక్ అది క్లిక్ అయినప్పుడు మనకి సెర్చ్ టర్మ్ అనేది మనకి ఫంక్షన్ కాల్ అవ్వాలన్నమాట. సో దీన్ని నేను ఇప్పుడు బ్రౌజర్ రౌటర్ లోపలే నేను ఇంపోర్ట్ చేసేస్తున్నా సెర్చ్ టూల్ కింద. ఇప్పుడు మనకి ఆ సెర్చ్ టూల్ కూడా డిస్ప్లే అవుతుంది, చూసారా, సెర్చ్ టూల్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే అది మనం ఫంక్షనాలిటీ అయితే యాడ్ చేస్తాం కదా, అది వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కేటగిరీని అయితే యాడ్ చేయాలన్నమాట. సో లైక్ పారామీటర్ చెప్పాను కదా, కేటగిరీ యాడ్ చేసాం. అండ్ అలాగే క్వశ్చన్ మార్క్ కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే అది ఒక ఆప్షనల్ థింగ్లా మనం కన్సిడర్ చేద్దాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రోడక్ట్స్లోకి వెళ్ళి మనం పరమ్స్లో ఏమేమి ప్రింట్ అవుతుందో చూద్దాం. సో కాన్స్ట్ పరమ్స్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ పరమ్స్. ఇప్పుడు మనం ఆ ఫంక్షనాలిటీని కూడా కాల్ చేస్తాం. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మనకి ఆ పరమ్స్లో వాల్యూస్ వస్తున్నాయా రావట్లేదా అన్న దాని గురించి అయితే చూద్దాం. సో ఇలా అయితే మనకి ఉంది కదా. సో ఫస్ట్ మనకి ఎంటీగా అయితే అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు నేను రూపేంద్ర అని అయితే సెర్చ్ చేస్తున్నాను. జస్ట్ నార్మల్గా మనకి కేటగిరీలో రూపేంద్ర అనే వాల్యూ అయితే వర్క్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనకి సెర్చ్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది అండ్ అలాగే మనకి ఈ పరమ్స్ ద్వారా మనం వాల్యూని అయితే గ్రాప్ చేయగలుగుతున్నాం, చూసారా. అండ్ అలాగే మనకి యూఆర్ఎల్లో ప్రొడక్ట్ /రూపేంద్ర అని అయితే చేంజ్ అయింది. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ టైప్ చేసినా
అదైతే మనకి యూఆర్ఎల్‌లో అయితే చేంజ్ అయ్యి డిస్‌ప్లే అవుతుంది. అప్పుడేమవుతుందంటే యూజర్‌కి కూడా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. వాడు ఏ పాత్‌కెళ్తున్నాడు ఆర్ ఎల్స్ ఏ కేటగరీ కోసం సెర్చ్ చేస్తున్నాడు. ఆ యూఆర్ఎల్‌ని చూసి కూడా అర్థం చేసుకోగలుగుతాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే ఈ డేటాని ఫిల్టర్ చేయడం అనమాట. సో, ఇప్పుడు మనం ఆ డేటానైతే ఫిల్టర్ చేద్దాం. సో, దాన్ని మనం డైరెక్ట్‌గా బయట రాసేయకుండా ఒక యూజ్ ఎఫెక్ట్ హుక్‌లో అయితే రాద్దాం. సో, యూజ్ ఎఫెక్ట్ ఇప్పుడు దీంట్లో నాకు ఫిల్టర్ అవ్వాలనమాట. ఫిల్టర్ డేటా అనే వేరియబుల్ నేమ్ అయితే మెన్షన్ చేశాను. ఇప్పుడు దేన్ని మనం ఈ డేటానికి మనం మెన్షన్ చేయకూడదు. డైరెక్ట్‌గా మనం ప్రొడక్ట్ డేటాని కాల్ చేయాలనమాట. ప్రొడక్ట్ డేటా డాట్ ఫిల్టర్ ఇట్ రిటర్న్స్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో, వి డాట్ కేటగిరీ డబుల్ ఈక్వల్ టు పరమ్స్ డాట్ కేటగిరీ. ఎందుకంటే మనం పరమ్స్‌లో కూడా మనం కేటగిరీ అనే నేమే మనం మెన్షన్ చేసాం కాబట్టి పరమ్స్ డాట్ కేటగిరీ అని మెన్షన్ చేస్తున్నాం. ఆర్ ఎల్స్ మీరు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్‌ని పరమ్స్ డాట్ ఆ నేమ్ అయితే మనం యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఫిల్టర్ ఫంక్షనాలిటీ మనం యూజ్ చేయడం వల్ల అది మనకి ఆబ్జెక్ట్స్‌ని రిటర్న్ చేస్తది. దేని కేటగిరీ అయితే మన పరమ్స్ కేటగిరీతో ఈక్వల్‌గా ఉన్నది అనేది చెక్ చేసి దానికి మనకి ఫిల్టర్ డేటా అనే వేరియబుల్‌లోకి మనకైతే అవి స్టోర్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ సెట్ డేటాలో మనం ఈ ఫిల్టర్ డేటా అయితే మనం యాడ్ చేద్దాం అనమాట. జస్ట్ దట్స్ ఇట్. అండ్ అలాగే మనం డిపెండెన్సీ కూడా యాడ్ చేయాలన్నమాట. ఈ డిపెండెన్సీ ఎందుకు యాడ్ చేయాలంటే ఆర్ ఎల్స్ ఇట్ విల్ కాల్ మల్టిపుల్ టైమ్స్ అనమాట. ఇది మనకి ఎప్పుడెప్పుడు ఫంక్షన్ కాల్ అవ్వాలి? మనకి పరమ్స్ డాట్ కేటగిరీ ఎప్పుడైతే చేంజ్ అయిందో అప్పుడైతే మనకి ఈ యూజ్ ఎఫెక్ట్ ఫంక్షన్ అయితే రివోక్ అవ్వాలన్నమాట. సో, నేనిప్పుడు అక్కడ అది కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనకి ఇదేంటి ఏం చూపించట్లేదు. ఎందుకనంటే మనకి ఆ కేటగిరీ అయితే అవైలబుల్‌గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఇక్కడ డ్రింక్స్ అని సెర్చ్ చేశాననుకోండి. నాకు డ్రింక్స్‌కి సంబంధించిన కేటగిరీలో అవైలబుల్‌గా ఉన్న ఐటెమ్స్ అయితే అన్నీ డిస్‌ప్లే అవుతున్నాయి. అండ్ ఇన్ ద సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ నేను బిర్యానీ అని సెర్చ్ చేస్తున్నా. సో, బిర్యానీ రిలేటెడ్ ఐటెమ్ అంతా మనకి డిస్‌ప్లే అవుతుంది. అండ్ అలాగే మనకి యూఆర్ఎల్‌లో కూడా మనకి కేటగిరీ అయితే డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేటగిరీ ఏముంది? ఐస్ క్రీమ్స్ అనే కేటగిరీ ఉంది. సో, ఐస్ క్రీమ్స్ అనే కేటగిరీని నేను సెర్చ్ చేస్తున్నా. మనకి ఆటోమేటిక్‌గా డేటా డిస్‌ప్లే అవుతుంది చూసారా? వెనిల్లా ఐస్ క్రీమ్, చాక్లేట్ ఐస్ క్రీమ్ అండ్ అలాగే మనం ఈ విధంగా అయితే సెర్చ్ చేయొచ్చు. అంతే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఆర్ఎల్‌లో కూడా డైరెక్ట్‌గా డ్రింక్స్ అని మీరు పాస్ చేశారనుకోండి. లైక్ డ్రింక్స్ అని. ఇట్ విల్ గివ్ ద డ్రింక్స్ డేటా అనమాట. డ్రింక్స్ ఆబ్జెక్ట్స్‌ని అయితే అన్నిటిని మనకి డిస్‌ప్లే చేస్తుందనమాట. హోప్ సో యూ అండర్‌స్టాండ్ హౌ ద డేటా విల్ బి పాస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూఆర్ఎల్. అండ్ అలాగే మనం పరమ్స్ యూజ్ చేసి మనం డేటాని ఎలా గ్రాబ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం మల్టిపుల్ ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. నార్మల్‌గా ఫస్ట్ మనం ఎలా డిస్‌ప్లే చేయాలి అంటే పరమ్స్ ద్వారా మనం డేటాని గ్రాబ్ చేసుకొని ఎలా డిస్‌ప్లే చేయాలి అన్నది చూసాం. అండ్ అలాగే నెక్స్ట్ మనం ఏకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెర్చ్ ఫంక్షనాలిటీ కూడా యాడ్ చేయగలిగాం. ఈ విధంగా మనం మల్టిపుల్ ఆపరేషన్స్ అయితే చేయొచ్చనమాట. హోప్ సో యూ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ దట్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.